For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ మరి సమ్మర్ వచ్చేసింది కదా, ప్రతి ఒక్కరికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. కానీ మ్యాంగోస్ తినడానికి కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు. దానికి గల కారణాలు ఏంటి సార్? 1,00,000 కారణాలమ్మా. యాక్చువల్గా సంకోచిస్తారు కానీ తినడం వల్ల ఏం కాదమ్మా. చాలా మందికి అవగాహన లోపం చేత అట్లా చెప్తుంటారు. ఉదాహరణకి మామిడి పండు తింటే వేడి చేస్తాయని చెప్పేసి, సెగ్గడలు వస్తాయని చెప్పేసి, అట్లే విధంగా పైల్స్ వస్తాయని చెప్పేసి, మోషన్లో బ్లడ్ పడుతుందని చెప్పేసి ఇట్లా రకరకాలుగా భయపడుతుంటారమ్మా. యాక్చువల్గా పద్ధతి ప్రకారం తీసుకుంటే మామిడి పండు సీజన్లో దొరికేటువంటి పళ్ళే కదమ్మా. అందుకే పళ్ళలో రారాజు. అలాంటిది భయభ్రాంతులకు గురైపోయి అదేదో దానివల్ల వాడితే ఏదో ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో దూరంగా ఉండడం వల్ల చేతులారా మంచి పోషకాలను ఇచ్చేటువంటి మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి మామిడి పండును మనం దూరం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతామమ్మా. సీజన్లో పద్ధతి ప్రకారం తీసుకుంటే ఏం కాదమ్మా. అట్లా ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా వాళ్ళకి షుగర్ పెరిగిపోతుందని చెప్పేసి భయపడి వాడకుండా ఉంటారు. ఇవన్నీ అవగాహన లోపంతో వాళ్ళు వాడకుండా ఉండకపోవడమే కానీ అవగాహన కలిగి ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే సార్, మరి నాకు ఒక డౌట్. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మరి మ్యాంగోస్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగోస్ తీసుకోవడం మంచిది అంటారా? ఇక్కడ కూడా చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న, షుగర్ పేషెంట్కి ఇదే ప్రశ్న వస్తుంటుందమ్మా. ఎందుకంటే దాదాపు ఈ 30 సంవత్సరాల నుంచి కూడా నేను గమనిస్తున్నా కదమ్మా, షుగర్ పేషెంట్స్ ఈ యొక్క సీజన్లో మా దగ్గరికి వచ్చినప్పుడు సార్ మామిడి పండు తినొచ్చా తినకూడదా, ఒకవేళ వాళ్ళ డౌట్స్ కూడా చెప్తుంటారు, మా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా సార్ ఎలాగని చెప్పేసి. అవగాహన లోపం అమ్మా. అందుకే మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాం. ఎలాగంటే అమ్మా, ఇదేం శత్రువు కాదు. ప్రకృతి మనకి ఇచ్చిందంటే అది ఏదో ఒక రకం ఉపయోగపడుతుందమ్మా. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగంటే మామిడి పండ్లు మిగతా వాళ్ళలాగా షుగర్ పేషెంట్స్ తినకూడదమ్మా. మిగతా మనం తిన్నట్లు ఆరోగ్యవంతులు తిన్నట్లు షుగర్ పేషెంట్స్ తినకూడదు. రెండవది ఏంటంటే వాళ్ళు తినేటప్పుడు కూడా వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఒక చిన్న మామిడి పండ్లు తినొచ్చమ్మా. అదొకటి వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఇంకొక పాయింట్ ఏంటంటే మామిడి పండ్లు బాగా మాగినటువంటి పళ్ళల్లో షుగర్ శాతం మీరు అన్నట్లు ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా దూరగా ఉన్నటువంటి పళ్ళు షుగర్ వాళ్ళు తీసుకోవచ్చమ్మా. ఇదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ షుగర్ వాళ్ళు మామిడి పండును తొక్కతో సహా తినాలమ్మా. తొక్కతో తింటే కడుపు నొప్పి వస్తుంది రాదమ్మా. తెలియకమ్మా, తెలియదమ్మా, తెలియక రాదమ్మా. నేను చెప్పినట్టు అది కూడా చెప్తాను నేను, దానికి విరుగుడు కూడా. సో తొక్కతో షుగర్ పేషెంట్స్ తినడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఇవన్నీ చెప్పేసరికి మీకు సందేహం కూడా వస్తుంటుందమ్మా. ఇప్పుడు తొక్కతో తింటే ఎటువంటి లాభం ఏర్పడుతుంది డాక్టర్ గారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఆల్రెడీ షుగర్ దాంట్లో మిగతా పళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ శాతంలోనే ఉంటుంది. ఫైబర్ దీంట్లో ఎక్కువ ఉంటుంది మా తొక్కలో. మామిడి పండు మనం తొక్క ఏదైతే ఉందో దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉన్నటువంటి ఆ యొక్క మామిడి పండు తొక్కను మామిడి పండుతో సహా తీసుకోవడం వల్ల ప్రేవుల్లోకి పోయిన తర్వాత, జీర్ణ వ్యవస్థలోకి పోయిన తర్వాత మామిడి పండులో ఉన్నటువంటి షుగర్ త్వరగా రక్తంలో కలవకుండా ఈ ఫైబర్, ఈ పీచు పదార్థం కాపాడుతుంటుందమ్మా. మీరు అలాగే కాకుండా మీరు తొక్కను తీసేసి డైరెక్ట్ మామిడి పండు తీసుకున్నారు అనుకోండి, ఫాస్ట్గా పెరిగిపోతుంది. అందుకే దూరగా ఉండాలి. చాలా బాగా గుర్తుపెట్టుకొని షుగర్ పేషెంట్స్ ఇవి ఫాలో కావాలమ్మా. దూరగా ఉండాలి. మామిడి పండు చిన్నదిగా ఉండాలి. వారంలో 1 కానీ 2 సార్లు కానీ తీసుకోవచ్చు. తీసుకునేటువంటి విధానంలో కూడా ఈ యొక్క తొక్కతో సహా తింటుండాలమ్మా. ఓకే సార్, మరి ఓన్లీ షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళే తొక్కతో తినాలా, అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తొక్కతో తినొచ్చా? ఇంకా మంచిది కదమ్మా. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు తొక్కతో తీసుకోవచ్చు, ఆరోగ్యవంతులు తొక్కతో సహా తీసుకోవచ్చు. తర్వాత ఈ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు తొక్కతో సహా తీసుకోవచ్చు. అందరికీ మంచిది. ముఖ్యంగా వీళ్ళందరితో పోల్చుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ నియమం తూచ తప్పకుండా పాటించాలమ్మా. ఎందుకంటే తినమని చెప్పినా అని చెప్పేసి వాళ్ళు మామిడి పండు తిని షుగర్ పెంచుకొని ఇబ్బంది పడకుండా, నేను అదే చెప్తే కదమ్మా, అవగాహన కలిగి ఉండి దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది పండ్లకు రారాజమ్మా. మామిడి పండు అంటే రారాజే. అది మనకు దేహానికి ఎన్నో రకాలుగా షుగర్ పేషెంట్స్ కూడా ఉపయోగపడుతుందమ్మా. సమ్మర్ లో రాజెవరంటే మ్యాంగోస్ అంతే కదమ్మా. ఇన్ని పళ్ళున్నా మామిడి పండును ఎవరు ఇది కారమ్మా, భయపడి మానుకోవాల్సిందే తప్ప తినడము అందరికి ఇష్టమే. షుగర్ పేషెంట్స్ కూడా వాడుకోవచ్చమ్మా. అది దొరికేదే 2 మాసాలు 3 మాసాలు దొరుకుతుంది. నేను చెప్పిన పద్ధతి మనం వాడుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సార్ మరి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మ్యాంగోస్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారంటారా?
ఇది కూడా మంచి ప్రశ్నమ్మా. మీరు నిజంగా మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారమ్మా. నిజంగా అందరికి ఇదే సందేహాలు వస్తుంటాయమ్మా, నేను గమనిస్తుంటాయి కదా. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఎలా వాడుకోవాలంటమ్మా, వీళ్ళకు కూడా మంచి అవగాహన కలిగి ఉంటే వాళ్ళు మామిడి పళ్ళ సీజన్లో బాగా మామిడి పళ్ళని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వెయిట్ పెరగకుండా వాళ్ళ కాలం గడుపుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎలాగంటేమా మామిడి పండు వాళ్ళు తినదలుచుకుంటే 1 పండు 2 పండ్లు ఒక రోజుకి తినొచ్చు అమ్మా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అంటే టిఫిన్ రూపంలో కానీ లేకపోతే లంచ్ కానీ లేకపోతే డిన్నర్ కానీ ఏదో ఒక టైంలో 1 పండు 2 పండ్ల వరకు తీసుకోవచ్చు మా, ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే పాయింట్, ఆ విధంగా పండు తిన్నప్పుడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ దాంతోనే కడుపు నింపుకోవాలి. మిగిలినవి కావాలంటే ఇంకా కొద్దిగా వాళ్ళకి ఏదో తినాలనిపించింది అనుకోండి, యాపిల్ పండు కానీ, తర్వాత ఈ వాటర్ మెలాన్ కానీ, మస్క్ మెలాన్ కానీ, జామ కానీ, ఆరెంజ్ కానీ ఇలాంటి పళ్ళు, తర్వాత ఈ చీని పండు అంటుంటారమ్మా అవి కానీ, ఇలాంటి పళ్ళు, రేగు పళ్ళు కానీ ఇలాంటి పళ్ళు తీసుకొని కడుపు నింపుకోవచ్చు అమ్మా. మధ్యాహ్నం పూట కూడా వాళ్ళు మామిడి పండు తిన్నప్పుడు ఏం చేస్తారంటే 1 పండు 2 పండు తినేసేసి కూర చేసుకుంటారు కదమ్మా అన్నంతో పాటు కానీ, లేకపోతే ఈ రోజుల్లో ఈ చపాతీలు వంటి చేసుకున్నప్పుడు కూర, మధ్యాహ్నం పూట చపాతీలు కూడా ఎక్కువ మంది వాడుతున్నారు, కూర చేసుకుంటారు కదమ్మా. సో చపాతీలతో చేసుకున్నటువంటి చపాతీలు కానీ అన్నం కానీ తినకుండా మామిడి పండు తినేసేసి కూరతో కడుపు నింపుకోవాలమ్మా. ఓన్లీ కూర తినండి, క్యాలరీస్ నీళ్ళు కదమ్మా, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. సో ఆ కూర కూడా ఎలాగంటేమా ఈ ఉప్పు కారం మసాలా లేకుండా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తో కలిపి తయారు చేసుకున్నటువంటి వండినటువంటి ఆ కూర కడుపు నిండి తింటే సరిపోతుందమ్మా. అంటే మనసు ఉంటే మార్గం ఉందమ్మా. ఇక్కడ ఏంటంటే భయపడాల్సిన పని లేదు, కానీ నేను చెప్పినటువంటి పద్ధతులు వాడితే ఏం కాదమ్మా. అట్లే లేదు రాత్రిపూట తీసుకోవాలనుకుంటారు డిన్నర్లో, అప్పుడు అంతేమ్మా ఇలాగ 1 కానీ 2 కానీ మామిడి పళ్ళు తినేసి డ్రై నట్స్ కానీ లేకపోతే ఈ సలాడ్స్ కానీ స్ప్రౌట్స్ కానీ నింపుకొని కడుపు నింపుకుంటే సరిపోతుందమ్మా. ఆ టైంలో కూడా ఇలాంటివి వాడుకోకూడదమ్మా. అంటే అన్నం తినడం కానీ, అంటే ముఖ్యంగా ఇక్కడ అర్థం ఏంటంటమ్మా క్యాలరీస్ తగ్గించాలి. ఇక్కడ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి మామిడి పండులో, క్యాలరీస్ తగ్గించుకుంటే సరిపోతుందమ్మా. బాగా ఎంజాయ్ చేయొచ్చు మామిడి పండు. చాలా మందికి తెలియక చేసేటువంటి పొరపాట్లు అవుతారు, మంచి పండును దూరం చేసుకుంటారు.